బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ మరో నేపాల్, బంగ్లాదేశ్ అయ్యేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేయాలనుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపరుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పై కేసీఆర్ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని, బీఆర్ఎస్ నాయకులు కాలకేయుల్లాగా దాడి చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. ఒకవేళ కర్మగాలి మళ్ళీ బీఆర్ఎస్ కనుక మూడోసారికి అధికారంలో వచ్చుంటే ఈరోజు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక మాదిరిగా ఎన్ని కష్టాలు తెలంగాణ ప్రజలకు వచ్చో వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలని మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. 8 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్యాబినెటే కాకుండా ముఖ్య నాయకులంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి మల్లగుల్లాలు పడుతుంటే సహకరించాల్సింది పోయి పనికిరాని ప్రాపగండాలతోని వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వీళ్ళు రాజకీయ నాయకులేనా అనే స్థితి ఉన్నది. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి చూడు. పోలీస్ వ్యవస్థ మీద కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థ మీద కానీ ఓడిపోతే ఇంత అసహనం, ఇంత ఏమంటాము దుగ్ధపూరిత స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ కుటుంబానికో లేకపోతే టీఆర్ఎస్ పార్టీకో చెల్లు తప్పితే ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ద్వారా ఏమొస్తుంది?